ఇక్కడ విషయము మీరు అడిగింది అర్థమైంది. వివేక్ గారి కుటుంబం గురించి చర్చ బాగా వస్తుంది. వివేక్ గారి మీద వినండి వినండి వివేక్ గారి మీద 2 సార్ల ఈడీ రైడ్ జరిగింది. ఇప్పటి వరకు ఈడీ వివేక్ గారు అక్రమంగా రూపాయి సంపాదించినట్టు ఎక్కడన్నా ప్రకటన చేసిందా? ఈ దేశంలో ఈడీ రైడ్ జరిగిన తర్వాత క్లీన్ చీట్ గా బయట వచ్చిన ఏకైక బిజినెస్ మ్యాన్ వివేక్ గారు. ఆయన లీగల్ గా బిజినెస్ చేస్తున్నాడు. దేశంలో చేస్తాడా, విదేశాల్లో చేస్తాడా, ఇంకా ఆయనకున్న శక్తి మేరకు ఎక్కడ చేస్తాడా అనేది ఇది వాళ్ళ కడుపు మంట, కళ్ళ మంట తప్ప వివేక్ గారు అక్రమంగా సంపాదిస్తే మాట్లాడండి, ఓపెన్ గా మాట్లాడండి. రెండవది, కాంగ్రెస్ లో గాడ్ ఫాదర్ లేరు, ఇద్దరు వచ్చిండ్రు, ముగ్గురు వచ్చిండ్రు, కుటుంబం నుండి వచ్చిందంటే వివేక్ గారి మన్మడుకి వివేక్ గారు వాళ్ళ ఫాదర్ డిక్లేర్ చేసిండా, రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిండా, లేదా ఖర్గే గారు డిక్లేర్ చేసిండా, సోనియా గాంధీ డిక్లేర్ చేసిండా? అక్కడ పోటీ చేసిండు, ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలకు వ్యతిరేకత ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ప్రక్రియ ద్వారా గెలిచినటువంటి వాళ్ళను కుటుంబంలో 4 వచ్చిండ్రు, 5 వచ్చిండ్రు. బీజేపీలో నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, ఒక కుటుంబంలో 6 ఉన్న లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. ఎందుకు లేరు? బీజేపీలో కేంద్ర మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కరు 4, 5 ఉన్నారు. అది ఆయా పార్టీలు వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకు టికెట్ ఇచ్చుకున్నారు. ఆ టికెట్ ఇచ్చుకోవడంలో ఒక కులం ఎట్లా బాధ్యత వహిస్తుంది? పార్టీ ఇచ్చింది, ప్రజలు గెలిపించిండ్రు, వీళ్ళు ఎవరు అడగడానికి? వాళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వచ్చిందా? ఓటు రాజకీయం కాకుండా గాలి నుండి ఊడిపడ్డారా? ప్రజలు గెలిపిస్తే కదా ఒక కుటుంబం నుండి 3 వచ్చింది. ప్రజల కుటుంబం నుండి 3 రావద్దనే ఆలోచన ప్రజలకు ఉన్నట్లయితే ప్రజలు ఓడగొడతారు, మీరెవరు అడగడానికి? అట్లా నరేంద్ర మోడీ కూడా బోలెడు సార్ల కాంగ్రెస్ కుటుంబ పాలన అని చెప్పిండు. బీజేపీలో కుటుంబ పాలన జరగట్లేదా? ఎంతమంది బీజేపీలకు ఒక కుటుంబంలో ఎంతో మంది లేరు? బోలెడు మంది ఉన్నారు కదా. లిస్ట్ ఇవ్వమంటే మరో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీలో ఒక్కో కుటుంబంలో 5 పదవులు అనుభవించిన లిస్ట్ కూడా ఇస్తాను నేను.